సత్కరిస్తున్నారు. సురేంద్రానికి అందరూ క్లాస్ పెట్టాలి. రాధాకృష్ణారెడ్డి తర్వాత రాధాకృష్ణారెడ్డి అన్నా మీకు ఎంతో రుణపడి ఉన్నా అన్నా. మేము ఇంగ్లీష్ రాని వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించారు, నాకు మాత్రం తప్ప. స్ట్రైట్ గా తినండి, స్ట్రైట్ గా. ఓకే, రెడీ అందరూ చూడండి. అయ్యా అయిందా సార్? చూడండి, కూర్చో. హలో సార్, చూడండి. ఓకేనా నా ఒకసారి ఆడి మెమెంటో ఇస్తాయి, చూడండి ఒకసారి. నా చూడండి. మధు ఎక్కడున్నా డయస్ దగ్గర రావాలి. ఈ మధు బాబు రాశారు. చాలా పెద్ద వ్యక్తి, ఏపీ సభ. ముందు ఆయన సత్కరించిన తర్వాత మనం శ్రీధర్ సారు, సుబ్బుసింగ్ సారు. ఈ కార్యక్రమం తొందరగా కావాలి, ఎందుకంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సభాముఖంగా చప్పట్లతో ఆహ్వానిద్దాం, ఎందుకంటే ఆయన మన ప్రధానోపాధ్యాయులు. 1989 నుంచి 90 వరకు మనకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. రమణయ్య సారు, టీవీ వెంకటేశ్వర సారు సత్కరించవలసిందిగా కూర్చున్నాం. వచ్చి కూర్చోబెట్టి మరీ చదువు చెప్పారు మాకు ఆ రోజుల్లో. ఇది నెల్లూరు భాష. స్టేజ్ దగ్గరకు రావాలి. ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నాము, చప్పట్లతో అందరూ. థ్యాంక్ యూ సార్. లైబ్రరీలో మాకు అవకాశం ఇచ్చారు, మంచి బుక్స్ ఇచ్చారు, మీకు ఎంతో మేము రుణపడి ఉన్నాం. మన ల్యాబ్ అసిస్టెంట్ శ్రీధర్ సారు, తర్వాత శైల, సునీత, ఉమా అందరూ డయస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన శ్రీధర్ సారు చాలా ఎంగిమేను. ఒకప్పట్లో మేము చదువుకునే చాలా ఎంగిమేను, చాలా స్మార్ట్గా వచ్చేవాడు స్కూల్కి. మాకు ల్యాబ్లో 5 నిమిషాలు కూలంకషంగా నేర్పించేవాడు. సునీత, మాలో ఒకడు, మా మిత్రుడు, ఈరోజు డాక్టర్ గా ఉన్నటువంటి సునీలు స్టేజీ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. కొంచెం ముందు రమ్మా. మామూలుగా
రండమ్మా, తులసి వాళ్ళంతా రావాలి. దా తులసి దా. చూడండి సరే ఓకేమ్మా, కూర్చున్నాం. వేదవతి అపర్ణ. వేదవతి అపర్ణ. మేడం అనే ఫోన్లో చాలా వంద సత్కరించు. హజరత్ రావాలి, పి హజరత్ రావాలి. షాల్వా మా మిత్రుడు పోవాలి, తొందరగా రండి. గురు పూజ మహోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలకు, పిల్లలకు, పూర్వపు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పూర్వపు విద్యార్థుల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అందరూ క్లాస్ కొట్టాలి. తర్వాత మధుసూదన్ సార్ రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఇంతియాజ్ సార్ రెడీగా ఉండాలి. పక్కన మాట్లాడుతున్నాను. ఏం చెప్పేది నేను ఫోటో తీసేది సార్. ఒకసారి దగ్గర ఉందండి. నక్కా శ్రీనివాసులు, లక్ష్మయ్య, వై లక్ష్మయ్య, నక్కా శ్రీనివాసులు, కమాండర్ డయాస్ కోటేశ్వరరావు. సారీ బ్రదర్, అందరితో ఎవరున్నారా? నక్కా శ్రీనివాసులు, వై లక్ష్మయ్య మా మిత్రుడు. నక్కా శ్రీనివాసులు సార్ని పూలమాలతో, శాలువాతో సన్మానిస్తారు. స్వరూపరాణి మేడం రెడీగా ఉండాలి. వారిని అపర్ణ లైబ్రరీ మేడం గారు రెడీగా ఉండాలి.
ఒకసారి చూడండి, దగ్గర రండి అందరూ. అయిపోయింది. ఒక్కరే కదా సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నాగరత్న గారు. నాగరత్న గారు వచ్చారా? నాగరత్నమ్మ. అందరికీ కావాల్సిన వ్యక్తి మన శివాజీ గారు. విద్యార్థుల యొక్క సమ్మేళనానికి విచ్చేసినటువంటి చిన్నవారు అందరూ, అంటే నా వయసుతో పాటు మీరందరూ చిన్నవారు, అందుకని చిన్నవారిని సంబోధించాల్సి వచ్చింది. ఇక్కడ అందరూ ఒక దగ్గర ఒక చోట కలిసామంటే కొంతమంది కోఆర్డినేషను, పూర్వపు విద్యార్థులు దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్లుగా యూజ్ చేశారు. నేను నా గురువులైనటువంటి మా రాధాకృష్ణ సారెడ్డి గారిని 15-20 సంవత్సరాల నుంచి చూడాలనుకుంటే చూడలేకపోయాను. ఈ రోజు ఆయన పాదానికి వందనాలు చేస్తూ నమస్కరిస్తూ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అతని యొక్క నీడలో నేను చదువుకొని ఈ రోజు నేను ఆ యొక్క విద్యతో నేను దగ్గర కొన్ని వేల మంది స్టూడెంట్స్కి మండలం వయసుగా ఈరోజు నెల్లూరు కోవూరు వయసుగా ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లోని ఆ విద్యా బోధన ఎక్కడ ఎరిగించినటువంటి దీపాలు ప్రతి దగ్గర అనేక దీపాలుగా వెలుగుతున్నాయి. అదేవిధంగా గురువు ఎంత విద్య నేర్పితే ప్రపంచానికి అంత వెలుగు ఇస్తుంది. ఈరోజు మనం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఈరోజు మదర్స్ డే రోజు అనుకోకుండా కుదిరింది ఈ యొక్క గురు పూజోత్సవం. ప్రపంచంలో మొట్టమొదటి గురువు తల్లి. బిడ్డ కళ్ళు తెరిచిన తర్వాత మొట్టమొదట చూసే వస్తువు తల్లి ముఖం. రెండవ వస్తువు ఇండికేట్ చేసి రికమెండ్ చేస్తే వీడిని తండ్రి అంటే సెకండ్ థింగ్ ఈజ్ ఓన్లీ ది ఫాదర్ ఆఫ్ దట్ చైల్డ్. థర్డ్ వచ్చి గురువు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అంటారు. మాతృ పితృ అనేది ఒక జన్మనిస్తే, ఒక రూపాన్ని ఇస్తే, ఆ రూపానికి నిజంగా జ్ఞానం అనే జ్యోతి వెలిగించింది గురువు. తన యొక్క మంచి చెడ్డ ప్రపంచంలో ఎంచుకోవాల్సింది గురువు ఇచ్చినటువంటి దీపం వల్లే. చదువు అనేది ఉద్యోగం కాదు. చదువు అనేది ప్రపంచంలో ఏది తప్పు ఏది రైటో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా మంచిని ఎంచుకునేది యొక్క మార్గమే గురువు మనకి ఇచ్చినటువంటి శోధన. అటువంటి గురువులు ఈ రోజు అందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి అందరూ శిష్యులు, వాళ్ళ యొక్క పేరెంట్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా చిన్న వయసు అయిన ఈ యొక్క పిల్లలది వాళ్ళు గొప్పగా ఈరోజు సన్మానం గొప్పగా జరిగింది. గ్రాండ్